సో గాడ్ ఓపెన్స్ న్యూ డోర్స్. దేవుడు కొత్త ద్వారాలు తెరుస్తాడు. ఒకటండి, మనకు గతము 10 సంవత్సరాలు కానీ, 20 సంవత్సరాలు కానీ, 30 సంవత్సరాలు కానీ మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు. లేకపోతే మనకు సమాధానం లేదు, శాంతి లేదు, మనకు దీర్ఘశాంతము లేదు. లేకపోతే మనకు కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సంవత్సరాలుగా సంవత్సరాలుగా. లేకపోతే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు మనకు జవాబు పొందుకోలేదు సమాధానాన్ని. డోంట్ వరీ, ఎనీథింగ్ ఈజ్ డోంట్ వరీ, నథింగ్ విల్ హ్యాపెన్. సో దేవుణ్ణి మనము అడగాలి, కొత్త ద్వారాలను ఓపెన్ చేయమని అడగాలి. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు కూడా నూతన ద్వారాలను ఓపెన్ చేసే దేవుడు మన దేవుడు. సో కాబట్టి ఆ దేవుని దేవుడి శక్తి గురించి మనము సామర్థ్యాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకటండి, మనం నూతన మైండ్ సెట్ కలిగి ఉండాలి ఎప్పుడైనా కూడా. ఓకే, పర్లేదు, నిన్నటి వరకు, ఈ క్షణం వరకు మనం తెలుసో తెలియకో తప్పులు, పొరపాట్లు, దోషాలు చేసామా, దేవుడు వాటన్నిటిని ఎరేస్ చేస్తాడు. ఓకే, మనకు 10 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి మనకు జవాబు రాలేదు, ఉత్తరం రాలేదు, అయినా పర్లేదు, నువ్వు ఈ నెలలో ఓపుతో ఉన్నావు, ఆశతో ఉన్నావు, సో ఆకలితో ఉన్నావు, దాహంతో ఉన్నావు. దేవుడు తప్పకుండా కూడా మన ఆకలిని బట్టి, మన ఆశను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు నూతన ద్వారాలను ఓపెన్ చేస్తాడు. అందుకే నువ్వు ఎన్ని సంవత్సరాలైనా, ఇక నా జీవితం ఇంతే అని ఎప్పుడు కూడా నువ్వు కంక్లూజన్కి రాకు. ఎప్పుడు కూడా కంక్లూజన్ రాకు. అబ్రహాంని పిలుచుకున్న తర్వాత 20 సంవత్సరాలకు దేవుడు ఆశీర్వదించాడు. సో దావీదుకి అభిషేకించిన తర్వాత 40 సంవత్సరాలకు ఆయనను చాలా సంవత్సరాల తర్వాత రాజుగా నిలబెట్టాడు. చాలా సంవత్సరాలు పట్టింది రాజు కావడానికి. సో ఎప్పుడు కూడా నువ్వు ఒక కంక్లూజన్ రాకు, ఇక నాకు 10 సంవత్సరాల నుంచి నా జీవితం ఇలాగే ఉంది, 20 సంవత్సరాల నుంచి నా జీవితం ఇలాగే ఉంది, 30 సంవత్సరాల నుంచి నా జీవితం ఇలాగే ఉంది, నాకు జనవరిలో సమాధానం రాలేదు, ఫిబ్రవరిలో, మార్చిలో, ఏప్రిల్లో, మేలో, జూన్లో రాలేదు అని ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు. మనం ఎప్పుడు కూడా బాధపడద్దు, బెంగపడద్దు. దేవుణ్ణి అడిగితే, అయ్యా నాకు నూతన ద్వారాలను ఓపెన్ చేయి ప్రభు అని అడిగినప్పుడు దేవుడు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. అది ఆర్థికపరమైన ద్వారాలు కావచ్చు, లేకపోతే గర్భఫలం లేదా గర్భఫలము అనే ద్వారాలను ఓపెన్ చేయమని అనొచ్చు, లేకపోతే ఫైనాన్స్ ద్వారాలను ఓపెన్ చేయమని అనొచ్చు, ప్రాస్పరిటీ ద్వారాలను, బిజినెస్లో ప్రాఫిట్ అనే ద్వారాలను ఓపెన్ చేయమని అనొచ్చు. సో దేవుణ్ణి అడిగితే దేవుడు నూతన ద్వారాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు తెలుసా, మన మనస్తత్వం కూడా మారాలి, మన ఆలోచించే విధానము, మన మాట్లాడే విధానం కూడా అన్నీ మారాలి. సో మన బ్రతుకు మారాలంటే ఫస్ట్ మనం మారాలని వాక్యము సెలవిస్తుంది. సో దేవుడు కొత్త ద్వారాలు తెరుస్తాడండి. గాడ్ కెన్ ఓపెన్ డోర్స్ ఎనీ టైం. ఈ టైంకే ఓపెన్ చేస్తానని చెప్పాడు, ఈ సంవత్సరానికే కాదు. ఈ కెన్ ఓపెన్ ద న్యూ డోర్స్ టుడే ఇట్ సెల్ఫ్ ఓన్లీ, నవ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. God can open the doors today itself only, now itself only. ఇప్పుడంటే దేవుడు తలుచుకుంటే ఇప్పుడే ఓపెన్ చేయగలుగుతాడు నూతన ద్వారాలు. చూద్దాము వాక్యం ద్వారా. ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును. సో ఆయనకు అన్ని సమస్తము తెలుసు. మన మంచి తెలుసు, మన నడక తెలుసు, మన నడవడిక తెలుసు, మన తప్పులు తెలుసు, మన పొరపాట్లు తెలుసు, మన పాపాలు తెలుసు, మన దోషాలు తెలుసు, మన మనస్సు తెలుసు, మన మనస్తత్వము తెలుసు, అన్నీ తెలుసు. నీకున్న శక్తి కొంచెమై ఉండినను తెలుసు. మనం దేవుడి శక్తితో కంపేర్ చేస్తే మనకు శక్తి చాలా కొంచెది. సో మన శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. సో గాడ్ కెన్ ఓపెన్ ద డోర్స్, బట్ నో బడీ కెన్ షట్ ద డోర్స్. ఓకే, దేవుడు ఒకసారి ఓపెన్ చేయగలిగితే, ద్వారాలు ఓపెన్ చేస్తే, అది ఎవరు కూడా, ఏ అపవాది కూడా మూసివేయడానికి అర్హత లేదు, దాన్ని టచ్ కూడా చేయలేరు. అందుకే అడుగు, దేవుణ్ణి ఈరోజు అడుగు, అయ్యా నా జీవితంలో కొత్త ద్వారాలను ఓపెన్ చేయనైనా, షట్ ఆల్ ద డోర్స్ విచ్ ఈజ్ నాట్ ఓపెన్ బై యూ. మనం ఎప్పుడు కూడా ఈ ప్రార్థన చేయాలండి. అయ్యా మీరు ఓపెన్ చేయని ప్రతి ద్వారము మూయబడును కాక అని ప్రార్థించాలి. అపవాది మన జీవితంలో ఎన్నో ద్వారాలు ఓపెన్ చేస్తాడు. మనకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఆటంకాలు కలగజేస్తాడు అపవాది. ఆ డోర్లన్నీ కూడా మూసివేయి ప్రభువా. ఈరోజు నా జీవితంలో నూతన ద్వారాలను ఓపెన్ చేయండి. అది ఏ ద్వారము? బిజినెస్ ద్వారమా, జాబు ద్వారమా, వివాహ ద్వారమా, గర్భఫలం అనే ద్వారమా, వీసా అనే ద్వారమా, ఎడ్యుకేషన్ అనే ద్వారమా, లేకపోతే ప్రాస్పరిటీ అనే ద్వారమా, నూతన గృహమా, నూతన వాహనమా, నూతన వస్తువుల, నూతన ఆత్మ కావాలా? సో ఏది కావాలో దేవుని అడగండి, దానికి సంబంధించిన ద్వారాలను ఓపెన్ చేస్తాడు. ఓకే, ఎరేజ్ ఎవ్రీథింగ్. ఈ క్షణం వరకు నీ గతాన్ని తుడిచివేసుకో. దేవుని ఈరోజు అడుగు, లార్డ్ ఐ వాంట్ న్యూ లైఫ్ ఫ్రమ్ టుడే, గివ్ మీ ద న్యూ లైఫ్. గాడ్ డెఫినెట్లీ విల్ గివ్ ద న్యూ లైఫ్. బైబిల్లో మనం చాలామందిని చూసాము అలాంటి వాళ్ళను. దేవుడు నాశనమైన వాళ్ళు, ఖరాబ్ అయిన వాళ్ళు, పాడైపోయిన వాటిని కూడా పునర్ప్రారంభించిన శక్తి గల దేవుడు మన దేవుడు.
సో నాకయ్యా ప్రభువా, నా గతాన్ని ఈ రోజుతో కంప్లీట్గా తుడిచివేయండి. ఈ రోజు నుంచి నాకు నూతన జీవితం ఇవ్వండి, నూతన మైండ్ని, నూతన మైండ్ సెట్ని ఇవ్వండి. నా జీవితంలో నూతన ద్వారాలను ఓపెన్ చేయి ప్రభువా అని అడగండి దేవుణ్ణి. అయ్యో నాకు ఏప్రిల్లో సమాధానం రాలేదే, మార్చ్లో సమాధానం రాలేదే, నాకు గత సంవత్సరం రాలేదే, 5 సంవత్సరాల నుంచి నాకు సమాధానం లేదే అని అనుకున్నావనుకో, అలాగే గతంలో ఉండిపోవాల్సి వస్తుంది. ఎరేజ్ ఎవ్రీథింగ్ అండ్ ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్. ఈ క్షణం వరకు నీకు జరిగిన డిజాస్టర్ కావచ్చు, నీకు జరిగిన లాసెస్ కావచ్చు, నీకు జరిగిన ఆ, ఇరుకులు ఇబ్బందులు కావచ్చు, ఏవున్నా కూడా ఎరేస్ చేసావంటే దేవుడు ఈ రోజు నుంచి నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు. సో అందుకే దేవుని అడగండి, తలుపులు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. సో దేవుడు ఒకసారి ద్వారాలు ఓపెన్ చేస్తే ఎవరు కూడా మూయలేడు. అలానే మన జీవితంలో ఓపెన్ అయిన ప్రతి ద్వారం కూడా దేవుడి ద్వారా ఓపెన్ అయిందని మాత్రం కాదండి, అపవాది కూడా మన జీవితంలో చాలా ద్వారాలు ఓపెన్ చేస్తాడు. అందుకే లార్డ్ జీసస్ షట్ ఆల్ ద డోర్స్ విచ్ ఈజ్ నాట్ ఓపెన్ బై యూ, ఓపెన్ ద న్యూ డోర్స్ ఇన్ మై లైఫ్. అయ్యా మీరు ఓపెన్ చేయని ప్రతి ద్వారము మూయండి, నా జీవితంలో నూతన ద్వారాన్ని ఓపెన్ చేయమని అడగండి దేవుణ్ణి, తప్పకుండా చేస్తాడు. యోషయ 22 అధ్యాయం 22 వచనం, నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. సో దేవుడు ఒకసారి ద్వారం ఓపెన్ చేస్తే అది ఎవరు మూయలేరు, ఒకసారి ద్వారము మూస్తే ఎవరు కూడా తెరవలేరు. సో దేవుడు ద్వారాన్ని ఓపెన్ చేస్తే దాన్ని ఏ శక్తి కూడా ఆపే శక్తి లేదు. సో అడగండి దేవుణ్ణి, నూతన జీవితం నాకు ఇవ్వు ప్రభువా, నూతన జీవనం ఆశగా అడగండి, ఆకలితో అడగండి, దాహముతో అడగండి, మొరపెట్టి అడగండి, ఇంట్రెస్ట్తో అడగండి. ఏదో అడగాలి కదా అడగాలి అలా కాదండి. సో నాకు ఈ జీవితం కాదు నాయన, నూతన జీవితాన్ని ఇవ్వమని అడగండి, దేవుడు తప్పకుండా నూతన జీవితాన్ని ఇస్తాడు. సో గాడ్ కెన్ ఓపెన్ ద డోర్స్ ఎనీ టైమ్, ఎనీ సిచ్యువేషన్. చాలామంది కూడా, ఎంతోమంది కూడా బండ్లు ఓడలయ్యాయి, ఓడలు బండ్లు అయ్యాయి. సో ఎంతోమంది కూడా దిక్కులేని పరిస్థితిలో కూడా దేవుడు అనేక మందిని దారిలోకి తీసుకొచ్చిన దేవుడు మన దేవుడు. సో అందుకే అండర్ ఎస్టిమేట్, నీ సిచ్యువేషన్ బట్టి, నీ సర్కమ్స్టాన్సెస్ బట్టి, నీ ప్రాబ్లమ్స్ బట్టి దేవుణ్ణి అండర్ ఎస్టిమేట్ చేయకు. ఆయన పవర్ని నువ్వు గుర్తించు. సో ఫర్గెట్ అబౌట్ పాస్ట్, గతాన్ని మాత్రం మర్చిపోవాలి. మన దేవుడు జీవితంలో నూతన ద్వారాలు ఓపెన్ కావాలంటే ఈ క్షణం వరకు మన జీవితంలో నష్టము జరిగిన, లాభము జరిగిన, లేకపోతే కష్టం వచ్చిన, బాధ వచ్చిన, అవమానాలు వచ్చిన, వాటన్నిటిని కూడా వదిలేస్తే దేవుడు నీకు కొత్త జీవితం ఈ రోజు నుంచి ఇస్తాడు. నిన్నటి వరకు ఒక నష్టం రావచ్చు, కొన్ని కోట్ల నష్టం రావచ్చు, కొన్ని రకాల అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, వాటన్నిటిని తుడిచివే ప్రభు అంటే తుడిచేసి నాకు నూతన జీవితం ఇవ్వమంటే యూ షుడ్ రీబార్న్ ఇన్ ద క్రైస్ట్ ఫ్రమ్ టుడే. నువ్వు ఈరోజు క్రీస్తులో మళ్ళీ పునర్జీవించగలుగుతావు. క్రీస్తులో నువ్వు ప్రారంభించవచ్చు నీ జీవితాన్ని. మన దేవుడి దగ్గర ఉన్న కొత్త స్పెషాలిటీ అదే. నిన్న సూర్యుడు పోయాడండి, మళ్ళీ ఈరోజు సూర్యుడు వస్తాడు కదా, అలాగే మన జీవితంలో కూడా దేవుడు కొత్త హోప్ని ప్రతిరోజు ఇస్తాడు. కానీ మనమే గుర్తించాలి. సో దేవుడు ఒకసారి ద్వారాలను ఓపెన్ చేస్తే మూసేవాళ్ళు ఎవరు లేరు, ఒకసారి మూస్తే తెరిచే వాళ్ళు ఎవరు లేరు. అపోస్తలుల కార్యములు 14 వచనం 27 వచనం, వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించి. చూసారా, అన్యజనులు తెలుసుకోవడంటుగా మన జీవితంలో నూతన ద్వారాలు ఓపెన్ చేస్తాడు దేవుడు. సో మనందరికీ తోడై ఉన్నాడు, ఆయన చేసిన కార్యములన్నీ కూడా తెలుసు మనకందరికీ కూడా. సో మన జీవితంలో కూడా ఈ రోజే అడగండి దేవుని, నాకు నూతన వీసా ద్వారాలు కావాలి, నూతన ఉద్యోగపు ద్వారాలు కావాలి, నూతన బిజినెస్, నూతన జీవితం, నూతన జీవనము, నూతన మనసు, నూతన ఆలోచన, నూతన ఆత్మ, నూతన జ్ఞానము. అడగండి, దేవుడు తప్పకుండా ఇస్తాడు. నేను చాలా సందర్భాల్లో అడగడం జరిగింది దేవుని, నేను పొందుకోవడం కూడా జరిగింది. ప్రకటన గ్రంథము 4 అధ్యాయం 1 వచనం, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కినము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. సో ద్వారాలు ఎక్కడ ద్వారాలు. అందుకే బైబిల్ ఒక వాక్యం ఉంది, నువ్వు భూలోకంలో దేనైతే విప్పుతావో దానిని పరలోకంలో విప్పుతాను, భూలోకంలో దేనైతే బంధిస్తావో పరలోకంలో దాన్ని బంధిస్తానన్నాను యేసు ప్రభువారు. సో అందుకే నీకు అధికారం ఉంది. అయ్యా భూలోకంలో నా ప్రాస్పరిటీ ద్వారాలను విప్పుతున్నానయ్యా, పరలోకంలో
నూతన ద్వారాలను నింపండి. భూలోకంలో నా యొక్క ఉద్యోగ ద్వారాలను, నా యొక్క లైఫ్ ద్వారాలను, నా యొక్క ప్రాస్పరిటీ ద్వారాలను ఓపెన్ చేస్తున్నాను. నా యొక్క ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ద్వారాలను ఓపెన్ చేస్తున్నాను. పరలోకంలో కూడా వాటిని ఓపెన్ చేయగలవా? నీకు ఏ బ్లెస్సింగ్ కావాలి? ది బ్లెస్సింగ్ ఆఫ్ న్యూ హౌస్ యూ కెన్ ఆస్క్ గాడ్. యూ కెన్ బ్లెస్సింగ్ ఆఫ్ న్యూ కార్ యూ కెన్ ఆస్క్ గాడ్. యూ వాంట్ బ్లెస్సింగ్ ఆఫ్ న్యూ హౌస్, న్యూ కార్, ఆర్ లేకపోతే న్యూ లైఫ్ స్టైల్, యూ కెన్ ఆస్క్ గాడ్. అండ్ ఇంకా దేవుడితో లోతైన సావాసం కావాలా, యూ కెన్ ఆస్క్ గాడ్. ఇంకా నీకు నూతన స్పిరిట్ కావాలి, నూతన దేవుడి యొక్క ఆత్మ కావాలా, గాడ్ కెన్ రిన్యూ యువర్ స్పిరిట్, యువర్ మైండ్ సెట్, ఎవ్రీథింగ్ మైండ్. సో పరలోక ద్వారాలు తెరవబడతాయి. నమ్మి ప్రార్థించండి, విశ్వసించి ప్రార్థించండి. సో తప్పకుండా దేవుడి యొక్క సమాధానం పొందుకుంటారు. సో మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు నీకు నార్మల్ రిపోర్ట్ రాలేదా? నువ్వు ఆశతో అడుగు, ఈ నెలలో దేవుడు నార్మల్ రిపోర్ట్ ఇస్తాడు. ఫెయిల్యూర్స్ వచ్చాయా? నువ్వు ఆశతో అడుగు, ఈ నెలలో నీకు ఫెయిల్యూర్స్ తీసేసి సక్సెస్ ఇస్తాడు. నీకు లాస్ ఉందా? నువ్వు ఆశతో అడుగు, ఈ నెలలో దేవుడు నీకు లాస్ నుంచి ప్రాఫిట్గా మారుస్తాడు. సో కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. మత్తయి సువార్త 6:33. నువ్వు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకకుండా నువ్వు ద్వారాలు ఓపెన్ అంటే ఓపెన్ కావు. నువ్వు ప్రార్థించాల్సిందే, బైబిల్ చదవాల్సిందే, ఆయనతో కూర్చోవాల్సిందే, నిత్య సవాసం చేయాల్సిందే. అప్పుడే ఆయన నీ జీవితంలో గొప్ప గొప్ప ద్వారాలను ఓపెన్ చేస్తాడు. సో నువ్వు దేవుడితో టైం ఇవ్వకుండా, దేవుడితో సావాసం చేయకుండా నువ్వు దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోలేవు, నూతన ద్వారాన్ని పొందుకోలేవు. సో గాడ్ కెన్ ఓపెన్ ద డోర్స్ టుడే ఇట్ సెల్ఫ్ ఓన్లీ, రైట్ నౌ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఇప్పుడే ఆయన తలుచుకుంటే ఇప్పుడే ఓపెన్ చేయగలుగుతాడు. నీలో కూడా అంత ఆశ ఉండాలి. సో ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకు, అప్పుడు నీకు ద్వారాలన్నీ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. సో స్పెండ్ టైం, క్వాలిటీ టైం విత్ గాడ్. సో గత నెల వరకు నువ్వు 1 hour స్పెండ్ చేసావు, ఈ నెల నుంచి 2 hours స్పెండ్ చేయి. సో యూ నీడ్ టు స్పెండ్ మోర్ టైం విత్ గాడ్. సో ఆయనను వెతుకు, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు, అప్పుడు నీకు అన్నీ అనుగ్రహించబడతాయి. కాగా 2 కొరింథీయులకు రాసిన 5:17 కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. సో వీఆర్ ద న్యూ క్రియేషన్ ఇన్ ద క్రైస్ట్ ఫ్రమ్ టుడే. సో అందరము కూడా వీఆర్ ద న్యూ క్రియేషన్ ఇన్ ద క్రైస్ట్ ఫ్రమ్ టుడే. ఈరోజు నుంచి మనందరం కూడా నూతన సృష్టి దేవుడిలో. సో ఇంకా పాతగా ఆలోచించద్దండి. సో ఈరోజు మార్నింగ్ మనం లేచామండి. సో ఈరోజు మార్నింగ్ లేచాము, స్నానం చేసాము, మళ్ళీ నిన్న విడిచిన బట్టలు వేసుకుంటామా అండి? విడిచిన దుస్తులను వేసుకోము కదా. అలాగే ఈరోజు మనం మార్నింగ్ దేవుడు మనకు నూతన రోజు ఇచ్చాడు. ఫర్గెట్ అబౌట్ పాస్ట్. నువ్వు గతాన్ని మర్చిపోవాల్సిందే. గతాన్ని మర్చిపోనంత వరకు నువ్వు భవిష్యత్తు బాగుండదు నీకు. చాలామంది గతాన్ని తలుచుకొని బాధపడుతుంటారు. అది చాలా డేంజర్. సో గతంలో ఉన్న శాపం కావచ్చు, గతంలో ఉన్న ఆ యొక్క బాధ కావచ్చు, ఆ పెయిన్ కావచ్చు, ఎప్పుడు మనల్ని వెంటాడొద్దండి. అది ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవద్దు. గత అంతే, అయిపోయిందేదో అయిపోయింది. సో ఈ రోజు నుంచి వీఆర్ ద న్యూ క్రియేషన్ ఇన్ ద క్రైస్ట్. ఓల్డ్, పాతవి గతించెను. సో ఈ రోజు వరకు నువ్వు 1,00,000 తప్పులు చేసి ఉండొచ్చు, పొరపాట్లు చేసి ఉండొచ్చు. దేవుని ఫర్గివ్నెస్ అడిగినప్పుడు వాటన్నిటినీ ఎరేస్ చేస్తాడు. నీ పాత తప్పులు, నీ పాత పొరపాట్లు, నీ పాత అలవాట్లు, నీ పాత దోషాలు అన్నీ కూడా వదిలేస్తాడు. సో పర్లేదు, నీకు ఈరోజు వరకు కూడా ఎంతగా చెడిపోయినా పర్లేదు. సో దేవుని అడిగితే ఈరోజు నుంచి నూతన జీవితం ఇస్తాడు. మన జీవితం ఎంత బాగులేకపోయినా పర్లేదు, బాగుపడకపోయినా పర్లేదు, కానీ ఈరోజు నువ్వు అడిగావా, దేవుడు గొప్పగా నిన్ను జీవితంలో నూతన ఆరంభం మొదలు పెడతాడు. సో గాడ్ కెన్ స్టార్ట్ ఎనీ టైమ్. గాడ్ కెన్ కిక్ స్టార్ట్ ఎనీ టైమ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఏ టైంలోనైనా కిక్ స్టార్ట్ చేయగలుగుతాడు, మళ్ళీ రీస్టార్ట్ చేయగలుగుతాడు. వీఆర్ ద రీక్రియేషన్ ఇన్ ద క్రైస్ట్. మళ్ళీ పాత పద్ధతులు, మళ్ళీ పాత అలవాట్లు, మళ్ళీ పాత సాధస్తము, మళ్ళీ పాత ఆలోచనలు అలా ఉంటే మళ్ళీ జీవితం కూడా పాతగానే ఉంటుంది. సో వి స్ట్రిక్ట్ అంటే మనం గతాన్ని మొత్తము ఎరేస్ చేసినట్టు, ఒక పెన్సిల్తో రాసిన తర్వాత ఎరేజర్ తోటి ఎరేస్ చేసినట్టు మన గతాన్ని, మన పాస్ట్ని, మన యొక్క అలవాట్లను కూడా ఎరేస్ చేసేసి నూతనంగా జీవించడం మొదలు పెట్టాలి. నూతనంగా ఆలోచించాలి, నూతన ఆత్మని ఇవ్వమని అడగాలి, నూతన మారు మనసుని ఇవ్వమని అడగాలి. ఇదిగో కొత్త వాయను చూసారా, అన్ని కొత్తవి. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ న్యూ, బ్రాండ్ న్యూ అనండి. సో దేవుడు ఏదైనా కూడా కొత్తగా సృష్టించగలుగుతాడు, బ్రాండ్ న్యూ ఇవ్వగలుగుతాడు. పాతవన్నీ గతిస్తాయి, నూతన సృష్టి మనందరము కూడా. సో వీఆర్ ద న్యూ క్రియేషన్. పర్లేదు 30 సంవత్సరాల నుంచి నీ జీవితం మారట్లేదు, బట్ యూ కెన్ ఆస్క్ టుడే, గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్.
పర్లేదు, జనవరి నుంచి మే వరకు నీకు ఏది సమాధానం రాలేదు ఈ నెలలో, ఈ సంవత్సరంలో, యూ కెన్ ఆస్క్ గాడ్ విత్ హోప్. ఓపికతో, ఓప్తో, నిరీక్షణతో దేవుణ్ణి అడుగు. తప్పకుండా నీకు నూతనంగా నిన్ను బలపరుస్తాడు. రోమీలకు రాసిన 6 అధ్యాయము 4 వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడును, అలాగే మనము నూతన జీవము పొందిన వారమై. అందరూ అనండి, నూతన జీవము. ఇంతకుముందు ఏం మాట్లాడాడు దేవుడు? నూతన సృష్టి. సో కొత్తవి, సో నూతన సృష్టి. ఇప్పుడేమో నూతన జీవము. సో అంటే మనకు నూతన జీవము, నూతన జీవనము కూడా ఇస్తాడు మనకు దేవుడు. మనము బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. సో మనందరికి కూడా అన్ని కూడా పాతి పెట్టబడాలి. మన యొక్క నష్టాలను, మన యొక్క స్వభావాన్ని, మన యొక్క లక్షణాలను, మన యొక్క అలవాట్లను, చెడు అలవాట్లను అన్నిటిని కూడా పాతి పెట్టబడాలి. మన అన్నీ కూడా ఈ రోజు నుంచి మనం నూతన జీవనంలో పోసుకోవాలి. సో వీఆర్ ద న్యూ బార్న్ బేబీ ఫ్రమ్ టుడే, న్యూ బార్న్ బేబీ ఫ్రమ్ టుడే. సో లర్న్ యాజ్ మచ్ ఆఫ్ యాజ్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్. సో ఓకే, ఫర్గెట్ అబౌట్ పాస్ట్, బట్ టేక్ లెసన్ ఫ్రమ్ ది పాస్ట్. గతంలో జరిగిన వాటిని లెసన్ లాగా తీసుకో. సో ఓకే, కుడివైపు వెళ్తే అక్కడ ఒక రోడ్ బ్లాకర్ ఉంది, అయితే అక్కడికి వెళ్ళొద్దు, నేను ఎడమనైట్ వైపు నుంచి వెళ్ళాలి. సో టేక్ దట్ లెసన్స్ ఫ్రమ్ ద పాస్ట్, బట్ ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్ ఫ్రమ్ టుడే. ఈ క్షణం నుంచి నువ్వు మర్చిపోయావా, దేవుడు నూతన శక్తిగా నీకు మారుస్తాడు. మళ్ళీ పాత పద్ధతులు ఉండొద్దండి. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము నిన్నటి దాన్ని రెండు రోజుల క్రితం వండిన ఆహారాన్ని తింటామా అండి? తినము కదా. సో 3 రోజుల క్రితం, 30 సంవత్సరాల క్రితం వండిన ఆహార పదార్థాలను తినగలుగుతామా? తినలేము కదా. అలాగే నీ గతం కూడా అలాగే అనుకోవాలి. నిన్న వండిన ఆహార పదార్థంతో సమానము నిన్న దినము మళ్ళీ తిరిగి రాదు. సో నీకు నూతన జీవితం రావాలి, నూతన లైఫ్ కావాలి, నూతన మైండ్ కావాలి, నూతన మైండ్ సెట్ కావాలి, నూతన ఆలోచనలు కావాలి, నూతన జాబ్ కావాలి, నూతన బిజినెస్ కావాలి, నూతన ప్రాస్పరిటీ కావాలి, నూతన ఉద్యోగము కావాలి, నూతన మారు మనస్సు పొందుకోవాలి, నూతన గృహము కావాలి, నూతన వాహనం కావాలి, నూతన వీసా కావాలి, నూతన ఎడ్యుకేషన్ కావాలి. సో నీకు ఏది నూతనంగా కావాలో దేవుణ్ణి అడుగు, ఇస్తాడు. నాకు నూతన ఆత్మ కావాలి, నాకు నూతనంగా వాక్యం బోధించే శక్తి కావాలి, ఇంకా నూతనంగా ప్రార్థించే శక్తి కావాలి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి యూ కెన్ ఆస్క్, యూ కెన్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ గాడ్. సో ఇక్కడ ఏంటి? నూతన జీవం గురించి అడగండి. సో ఇంతకుముందు నూతన సృష్టి, వీఆర్ ద రీక్రియేషన్, న్యూ క్రియేషన్ ఇన్ ద క్రైస్ట్. యిర్మీయా 29 అధ్యాయం 11 వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. సో నథింగ్ విల్ హార్మ్ యూ. దేవుడు మనందరి పట్ల కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క బ్లెస్సింగ్ దాచిపెడతాడండి. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి నూతన నెల ఇచ్చే దేవుడు ప్రతి నెల మనకు నూతన బ్లెస్సింగ్ ఇస్తాడు. సో మన మీద, అందరి మీద కూడా ఒక ఉద్దేశాన్ని, ఈ నెలలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అవన్నీ కూడా మన మేలుకే, అవి మనకు సమాధానకరమైనవి ఉన్నవి అని చెప్తున్నాడు. ఏది కూడా మనల్ని హాని చేయదు, హానికరమైనవి ఏవి కూడా మనకు రావు అని దేవుడు చెప్తున్నాడు. యిర్మీయా 29 అధ్యాయం 12 వచనం. మీరు నాకు మొరపెట్టుదురేమో, మీరు నాకు ప్రార్థన చేత వత్తురని నేను మీ మనవి ఆలకింతును. సో మొరపెట్టమంటున్నాడు. నూతన లైఫ్ ఇవ్వు ప్రభువా, ఇంకా నేను విసిగిపోయాను, నా లైఫ్లో అలసిపోయాను ప్రభువా, ఇంకెంతకాలము నాకు ఈ బాధ, ఎంతకాలం ఈ నిరీక్షణ నుంచి, ఈ బాధ నుంచి, ఈ అవమానం నుంచి, నిందల నుంచి, ఈ శ్రమల నుంచి, ఈ పోరాటాల నుంచి నన్ను విడుదల కలిగించు ప్రభువా అని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు నూతన ఉద్యోగము, నూతనంగా గర్భఫల ప్రయత్నాలు చేసే వాళ్ళకు గర్భఫలము, నూతన మార్కులు, నూతన ఎడ్యుకేషన్, నూతన వీసా అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తాడు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ టు ఓపెన్ ద డోర్స్. రిస్ట్రిక్షన్స్ అనేది ఏమీ లేదండి దేవుడి దగ్గర. నువ్వు అన్ని అడుగు, అన్నీ కూడా నువ్వు తిరిగి పొందుకుంటావు. విశ్వాసంతో మొరపెట్టమంటున్నారు, ప్రార్థన చేయమంటున్నారు. మనవి ఆలకింతును, నేను ఆలకిస్తాను, నువ్వు నాకు ప్రార్థించు, నూతన ద్వారాలు ఓపెన్ చేయమని. నేను మనవి ఆలకించి నీ జీవితంలో నూతన ద్వారాలు ఓపెన్ చేస్తా అంటున్నాడు. ఇప్పుడు అనేక మంది బైబిల్లో కూడా చూసాం కదా, ఎస్తర్ జీవితం ఒక దగ్గర ముగించిపోతుందని అనుకున్నప్పుడు దేవుడు మళ్ళీ పునర్ప్రారంభించాడు. రూతు జీవితం ఒక దగ్గర ఆగిపోతుంది, తన భర్త చనిపోయినప్పుడు మళ్ళీ పునర్ప్రారంభించాడు దేవుడు ఆమె జీవితాన్ని. సో ఇలా అనేక మంది బైబిల్లో ఉన్న అనేక మంది ప్రవక్తలు కావచ్చు, అనేక మంది వాళ్ళు కావచ్చు, ఆశీర్వాదాలని నూతనంగా ఇచ్చాడా లేదా? ఇప్పుడు రూతు, తనకు హస్బెండ్ చనిపోతాడు, అయిపోయింది అనుకుంటాడు లైఫ్, కానీ దేవుడు మళ్ళీ నూతన జీవితాన్ని ఇస్తాడు. సో ఇలా తలుచుకుంటే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. నువ్వు ఆశగా అడుగు,
నిరుత్సాహంతో అడగకు, నమ్మకంతో అడుగు. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయును ఎడల మీరు నన్ను కనుగొందరు. సో పూర్ణ మనసుతో నువ్వు వెతుకు దేవుని, పూర్ణ మనసుతో అడుగు, విచారణ చేయి. లార్డ్ జీసస్, ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్ ఎనీమోర్ ఇన్ మై లైఫ్. నాకు నూతన జీవితం కావాలయ్యా. నా లైఫ్లో ఉన్న ఫెయిల్యూర్స్ని తీసివేయండి, రిజెక్షన్స్ని తీసివేయండి, నా లైఫ్లో ఉన్న డిసప్పాయింట్మెంట్ని తీసివేయండి, డిమోటివేషన్ని తీసివేయండి, డిస్సాటిస్ఫాక్షన్ని తీసివేయండి, నా లైఫ్లో ఉన్న అన్క్లీన్నెస్ని తీసివేయండి, నా లైఫ్లో ఉన్న ఆ డిజాస్టర్స్ని తీసివేయండి, నాకు అన్నిటిని తీసివేసి నూతన జీవితం, నూతన జీవనము ఈ రోజు నుంచి నాకు బాగు చేయి ప్రభువా, నన్ను కట్టు ప్రభువా, నన్ను పునర్ప్రారంభించు ప్రభువా అని మొరపెట్టు. అయ్యా, నాకు 6 నెలలుగా నాకు నార్మల్ రిపోర్ట్ రావట్లేదు, ఈ నెలలో నాకు నార్మల్ రిపోర్ట్ దయచేయండి. నూతన ఆరోగ్యం అనే ద్వారాలను ఓపెన్ చేయండి. అయ్యా, నేను జాబు ప్రయత్నాలు ఎన్నో నెలలుగా ప్రయత్నిస్తున్నాను, కానీ ఈ నెలలో నాకు జాబు ప్రయత్నాలు దయచేయాలండి ప్రభువా. నాకు నూతన జాబు ద్వారాలను ఓపెన్ చేయ ప్రభువా. అయ్యా, నాకు సొంత గృహం లేక 20 సంవత్సరాలు అవుతుంది. నాకు సొంత గృహం అనే ఆశీర్వాదాన్ని ఈ నెలలో నాకు ఓపెన్ చేయ ప్రభువా. నాకు వాహనం లేక ఇబ్బంది అవుతుంది ప్రభువా. నాకు నూతన వాహనం అనే ద్వారాన్ని ఈ నెలలో ఓపెన్ చేయ ప్రభువా. అయ్యా, నాకు వీసా కావాలి, అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు వీసా ద్వారాలను ఓపెన్ చేయ ప్రభువా. అయ్యా, పెళ్ళయి నాకు 5 సంవత్సరాలు అవుతుంది, గర్భఫలము లేదు ప్రభువా. నాకు గర్భఫలం అనే ద్వారాలను ఓపెన్ చేయ ప్రభువా. అయ్యా, నాకు వివాహము లేక అయ్యా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది, నాకు వివాహం అనే ద్వారాలను ఓపెన్ చేయ ప్రభావ. వాట్ డోర్స్ యూ వాంట్ టు గాడ్ ఓపెన్, గాడ్ విల్ ఓపెన్ దట్ డోర్స్. సో నువ్వు ఏ ద్వారాలు గాడ్ని ఓపెన్ చేయాలని అనుకుంటున్నావో అది అడగండి. ఎలా అడగమంటున్నాడు? మొరపెట్టమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నారు, నన్ను వెతకమంటున్నాడు, పూర్ణ మనసుతో నన్ను విచారణ చేయమంటున్నాడు. అప్పుడు మీరు నన్ను కనుగొందురు, అప్పుడు మీరు నా దగ్గర నుంచి సమాధానము, సాక్ష్యము పొందుకుంటారు. సో యోషయా 43:18 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. సో జ్ఞాపకం చేసుకోదండి. ఫర్గెట్ అబౌట్ పాస్ట్. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఎరేజ్ ఇట్. అందులో ఎంత డిజాస్టర్, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలను ఉండని ఎరేజ్ చేయాలి. ఎందుకంటే నువ్వు గతాన్ని తలుచుకున్నంతసేపు దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వలేడు. ఒకటి, నువ్వు గతంలో జీవించినంత వరకు నువ్వు గతంలోనే జీవిస్తూనే ఉంటావు, అదే ఫెయిల్యూర్లో జీవిస్తావు, అదే కష్టంలో జీవిస్తావు, అదే నష్టంలో జీవిస్తావు. జస్ట్ లీవ్ యువర్ పాస్ట్ అండ్ ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్ అండ్ లీవ్ ఇన్ యువర్ ప్రజెంట్. గతాన్ని మర్చిపోయి నీ ప్రజెంట్లో నువ్వు నిలబడి ఉండు. సో జ్ఞాపకము చేసుకొనకుడి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. వద్దు, మేలు కాదు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవడం మేలు కాదు. పూర్వకాలపు సంగతులను తలంచుకున్నకుడి. సో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల సంగతులు కూడా తలుచుకొని బాధపడి అదన్నీ మదనపడి హృదయంలో ఎన్నో వేదనలు, శోధనలు పెట్టుకొని అవన్నీ కూడా ఉన్నప్పుడు నీకు దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వలేడండి. నువ్వు ఎంతసేపు గతాన్ని ఆలోచించుకుంటూ ఉంటే దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వలేడు. నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించు. ఈరోజు నువ్వు దేవుణ్ణి బలంగా అడుగు, దాన్ని విశ్వాసంతో అడుగు. తప్పకుండా నీకు నూతన ద్వారాలు ఓపెన్ చేస్తాడు. నూతన జీవితం రావాలంటే పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. నూతన మనస్సు రావాలంటే పాత మనస్సును వదిలిపెట్టాలి. నూతన జ్ఞాపకాలు రావాలంటే పాత జ్ఞాపకాలను వదిలేయాలి. సో నూతన జీవితం రావాలంటే పాత జీవితం, నూతన జీవనం రావాలంటే పాత జీవనము, నూతన ద్వారాలు ఓపెన్ చేయాలంటే పాత ద్వారాలు మూతపడాలి. సో అర్థమవుతుందని, నీకు ఏదైనా కొత్తది కావాలంటే పాతది గతించిపోవాల్సిందే, మూసివేయాల్సిందే. అయ్యా, నా పాత ద్వారాలను క్లోజ్ చేయమని అడగండి దేవుడిని, నూతన ద్వారాలను ఓపెన్ చేయమని అడగండి దేవుడు. సో యోషయ 43:19 ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. సో గాడ్ కెన్ డూ న్యూ థింగ్స్ ఎనీ టైమ్ అండి. నువ్వు 70 సంవత్సరాల, 80 సంవత్సరాల, ఇప్పుడు అబ్రహాంకి 100 సంవత్సరాలప్పుడు కూడా దేవుడు నూతనంగా ఇచ్చాడా లేదా గర్భఫలాన్ని? సో ఏజ్ ఈజ్ డజంట్ మ్యాటర్. సో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మీరు దానిలో ఆలోచింపరా? ఇప్పుడే అది మొలుచును, దాని గురించి ఆలోచించండి. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. సో ఐ కెన్ డూ ఎనీథింగ్. అంటే అరణ్యంలో త్రోవ ఉండదు. ఇక నీకు పరిస్థితులు చిక్కుముడిగా ఉన్నాయి, సో నేను ఆ చిక్కుముడిని విప్పుతాను. నీ కష్టాలు ఉన్నాయా? సుఖంగా మారుస్తాను. నష్టాలు ఉన్నాయా? లాభంగా మారుస్తాను. బాధ ఉందా? దుఃఖం ఉందా? బాధగా ఉందా? సంతోషంగా, ఆనందంగా మారుస్తాను. రోగాలు ఉన్నాయా? ఆరోగ్యంగా మారుస్తాను. అప్పులున్నాయా? ఆస్తులుగా మారుస్తాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. సో ఎడారిలో నీళ్లు రావడమే కష్టం, అలాంటి ఎడారిలో కూడా నీళ్లు పారజేస్తాను. అంటే నీకు ఇక రాదు అనుకుంటున్నావు, నాకు ఇక ప్రశ్నకు జవాబు రాదు అనుకుంటున్నావా?
అయితే నీకు ఎడారి లాంటి నీ జీవితంలో దేవుడు నదులు పారజేస్తాడు, అరణ్యం లాంటి జీవితంలో నీకు త్రోవ కలగజేస్తాడు. సో గాడ్ కెన్ డూ మిరాకిల్ ఎనీ టైమ్, గాడ్ కెన్ ఓపెన్ డోర్స్ ఎనీ టైమ్, ఎనీ సిచ్యువేషన్. డోంట్ అండర్ ఎస్టిమేట్ గాడ్ పవర్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ యువర్ సర్కమ్స్టాన్సెస్, బేస్డ్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్. దేవుడు నీ యొక్క ప్రాబ్లమ్స్ బట్టి దేవుడి యొక్క సామర్థ్యాన్ని నువ్వు తక్కువ అంచనా వేయద్దు ఎప్పుడు కూడా. సో ఇమాజిన్ ఈజ్ ఎ సర్వశక్తిమంతుడు. సో యూ షుడ్ ఇమాజిన్ లైక్ హిమ్ ఓన్లీ. నీ స్థితికి బాగా లేకపోయినా దేవుడు సర్వశక్తిమంతుడు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సో ఎస్కేల్ 11:19 వారు నా కట్టడలను, సో ఇక్కడ ఏమంటున్నాడు, నూతన క్రియ చేయుచున్నాను అంటున్నాడు. సో గాడ్ ఈస్ డూయింగ్ న్యూ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ ఫ్రమ్ టుడే. వారు నా కట్టలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అందరూ నూతన ఆత్మ అనండి. సో ఇంతకుముందు ఏమన్నాడు, నూతన మనసు. మళ్ళీ ఏమన్నాడు, నూతన సృష్టి అన్నాడు. ఇంకేమన్నాడు, నూతన జీవం అన్నాడు. ఇంకోటి ఇప్పుడు ఏమంటున్నాడు, నూతన ఆత్మను పుట్టింతాను. నూతన ఆత్మ కావాలా వద్దా? కావాలి ఖచ్చితంగా. సో మీరు కూడా అబ్జర్వ్ చేయండి, గత సంవత్సరంలో చెప్పిన వాక్యం ఈ సంవత్సరంలో వాక్యానికి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా? సో నూతనంగా మారుతుందా లేదా? ప్రేయర్లో మార్పు వచ్చిందా లేదా? సో అండ్ వాక్య పరిచర్యలో మార్పు వచ్చిందా లేదా? న్యూ స్పిరిట్. సో యూ కెన్ ఆస్క్ గాడ్ ఫర్ న్యూ స్పిరిట్, నూతనంగా ఆలోచించే శక్తి, నూతన ఆత్మను, నూతన బలాన్ని, నూతన జ్ఞానాన్ని, నూతన తెలివిని, నూతన మనస్సుని, నూతన జీవితాన్ని, నూతన జీవనాన్ని, నూతన వాహనాన్ని, నూతన గృహాన్ని, నూతన ఉద్యోగాన్ని, నూతన గర్భఫలాన్ని. సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్ గాడ్. ఎడ్యుకేషన్, నూతన కాలేజ్లో సీటు, లేకపోతే వీసానా, నూతన వీసా, కంట్రీకి వెళ్ళాల్సిన నూతన వీసా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఏది కావాలనుకుంటున్నావు, ఆస్క్ గాడ్ ఫర్ న్యూ. అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దొరుకుతుంది తెలుసా? నువ్వు గతాన్ని తుడిచివేసినప్పుడే నీకు భవిష్యత్తు నూతనగా రాగలుగుతావు. సో పాత తిత్తులో కొత్త ద్రాక్షాన్ని ఎవరు పోయలేదంటారు. సో దేవుడు అదే అంటాడు, పాత తిత్తులో కొత్త ద్రాక్షాన్ని ఎవరు పోయలేము, అది పోసినా కూడా పికిలిపోతుంది అంటారు. సో నూతన ఆత్మ దేవుడు పుట్టిస్తా అంటున్నాడు ఈరోజు. యోషయ 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. సో అలాంటి నూతన బలము, న్యూ స్ట్రెంగ్త్. ఇంతకుముందు న్యూ స్పిరిట్. చూసారా, ఇన్ని నూతనంగా దేవుడు చేస్తా అంటున్నాడు. బట్ స్టిల్ వీఆర్ క్రయింగ్. మనం ఇంకా ఏడుస్తాము, గతాన్ని పట్టుకొని ఏడుస్తూనే ఉంటాము అందరం, నాతో సహా, మీతో సహా. కానీ దేవుడు నూతన మనసుని పుట్టిస్తాడు, నూతన ఆత్మను, నూతన బలాన్ని ఇస్తాడు. నూతన బలము పొందుదురు, బలం పొందుకోవడానికి ఆయన ఇస్తా అంటున్నాడు. వారు పక్షి రాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇక ఫెయిల్యూర్స్ ఉండవు, నీ ఫెయిల్యూర్స్ని సక్సెస్గా మారుస్తాడు, నీ లాస్ని ప్రాఫిట్గా మారుస్తాడు. నీ యొక్క లైఫ్లో ఉన్న ఆటంకాలు, డిసప్పాయింట్మెంట్, డిమోటివేషన్, డిప్రెషన్, డిస్సాటిస్ఫాక్షన్ అంతా తీసేసి ఈ కెన్ గివ్ ద న్యూ ప్రాస్పరిటీ లైఫ్. అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. సో మనకు నూతన స్ట్రెంగ్త్ను, నూతన స్టెమినాను, నూతన ఎనర్జీని, నూతన హెల్త్ని కూడా ఇస్తా అంటున్నాడు. నీకు ఇప్పటి వరకు బలము లేదా, నూతన బలాన్ని ఇస్తాడు. అడుగుద్దా దేవుణ్ణి, నాకు నూతన శక్తి కావాలి ప్రభువా, నా శరీరంలో సత్తువ లేదు అయ్యా ప్రభువా, ఆరోగ్యము బాగుండట్లేదు, నాకు నూతన నార్మల్ రిపోర్ట్స్ని దయచేయమని అడగండి. సో నూతన బలము అందరూ కూడా అనండి. ప్రకటన గ్రంథము 21:1 అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. సో మన దేవుడికి కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టించగలిగిన దేవుడు నీకు కొత్త జీవితం ఇవ్వలేడా? కొత్త భూమిని ఇవ్వలేడా? కొత్త ఆత్మని ఇవ్వలేడా? కొత్త ఉద్యోగాన్ని ఇవ్వలేడా? కొత్త గృహాన్ని ఇవ్వలేడా? కొత్త వాహనాన్ని, న్యూ వీసాని ఇవ్వలేడా? న్యూ ఎడ్యుకేషన్ ఇవ్వలేడా? నీకు గుడ్ హెల్త్ ఇవ్వలేడా? సో ఆయన భూమిని, ఆకాశాన్ని కొత్తగా మార్చే శక్తి ఆయనకు ఉన్నప్పుడు నీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా మార్చే శక్తి ఆయనకు లేదని ఎందుకు అనుకుంటున్నావు? సో ఈ భూమి ఇచ్చేసి కదా, ఈ భూమిలో మనం ఉన్నదంతా ఇంత ఒక చిన్న గోరంతా కూడా కాదు, ఈ భూమి మొత్తంలో మనం ఉన్నదంతా. ఇలాంటి భూమినే, ఇంత పెద్దగా ఉన్న భూమినే, ఇన్ని దేశాలున్న భూమినే, 800 కోట్ల జనాభా నివసిస్తున్న భూమినే, సముద్రాలు, సెలయేర్లు, జంతువులు, అడవి జంతువులు, మృగాలు ఉన్న ఈ భూమినే ఆయన కొత్తగా మార్చగలుగుతాడు. పైన ఉన్న ఆకాశానికి కొత్తగా మార్చగలుగుతున్న శక్తి ఉన్న దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని కొత్తగా ఎందుకు మార్చలేడు? క్వశ్చన్ టు యువర్సెల్ఫ్. సో కొత్త ఆకాశమును, కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇక్కడ లేదు. సో మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను అంటే నీ పాత జీవితం ఇంకా గతించిపోయింది. రిమెంబర్ ఈ రోజు తోటి నీ గతము ఏది లేదు. ఇక దేవుడు తుడిచివేశాడు నీ గతంలో చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు, పుణ్యాలు, అపుణ్యాలు, నమ్మకాలు, అపనమ్మకాలు ఇవన్నీ కూడా తీసివేసేసాడు దేవుడు. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అన్ని తీసేశాడు ఈ రోజుతో. ఇక పాత అన్ని గతించిపోయినాయి నీ జీవితంలో.
ఈరోజే నువ్వు ఒక బేబీ కడుపులో నుంచి పుడితే ఎలాగైతే ఉంటుందో ఈరోజు నువ్వు అలా ఉండాలి. ఈరోజు నుంచి యు ఆర్ ద న్యూ క్రియేషన్ ఇన్ ద జీసస్ క్రైస్ట్. వదిలేసే పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, ఆ డిజాస్టర్ ఉన్న జీవితాన్ని, నష్టపోయిన జీవితాన్ని, అవమానాలు నిందలున్న జీవితాన్ని, కష్టాలు బాధలు కన్నీరున్న జీవితాన్ని అన్నిటిని వదిలేసి ఈ రోజు నుంచి న్యూగా రా. నువ్వు న్యూగా మార్చుకో. ఆ ఎమోషన్స్ని తీసేసుకో, ఆ యొక్క బలహీనతలను తీసేసుకో, ఆ సెన్సిటివిటీని తీసేసుకో. సో ఆ యొక్క డిజాస్టర్స్ని తీసేసుకో. అవన్నీ తీసేసుకొని లార్డ్ టుడే ఐ వాంట్ న్యూ థింగ్ ఫ్రమ్ టుడే. యూ కెన్ ఆస్క్ గాడ్. మీరు ఆశతో ఈ క్షణమే అడిగారా, మీరు విశ్వాసంతో ఈ క్షణమే అడిగారా, ఈ క్షణమే మీరు పొందుకోవచ్చు. సో పాతవి గతించిపోయినాయండి. ఇక మనము నో మోర్ బిలాంగ్స్ టు పాస్ట్, వీఆర్ బిలాంగ్స్ టు ప్రజెంట్. ఓకే, మన పాత అన్ని గతించిపోయాయి. నూతన సృష్టి, వీఆర్ ఆర్ ద రీక్రియేషన్, న్యూ క్రియేషన్ ఇన్ ద క్రైస్ట్ ఫ్రమ్ టుడే. ప్రకటన గ్రంథం 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. సో నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావు, దేవుడు వేస్తా అంటున్నాడు, కానీ మళ్ళీ నువ్వు తెచ్చుకుంటావు, దుఃఖం తెచ్చుకుంటాను, బాధ తెచ్చుకుంటాను, ఏడుస్తున్నావు, వేదన. వద్దు. ₹1,00,00,000 నష్టం వచ్చిందా, వదిలేసాయి. దేవుడు నీకు 2 కోట్లు ఇస్తాడు. నీకు గతంలో అవమానాలు ఉన్నాయా, వదిలేసే. దేవుడు రెట్టింపు బహుమానం ఇస్తాడు. నిందలున్నాయా, దానికి రెట్టింపు ఘనతనిస్తాడు. సో నువ్వు మళ్ళీ అదే అవమానం గురించి తలుచుకుంటే, నువ్వు మరీ అదే పాత జీవితాన్ని గురించి ఆలోచిస్తే, మరీ అదే డిజాస్టర్ గురించి, అదే పాత వాటిని గురించి నువ్వు ఆలోచిస్తే, దేవుడు ఎప్పుడు కొత్తది ఇస్తాడు? ఎప్పుడు? వదిలేసాయి. లీవ్ ఎవ్రీథింగ్. నాట్ ఈవెన్ 99.99%, 100% నీ మనసులో నుంచి, నీ ఆలోచన నుంచి, నీ గతాన్ని తుడిచివేస్తేనే కానీ దేవుడు నీకు నూతన శక్తి ఇవ్వలేడు, నూతన బలాన్ని ఇవ్వలేడు, నూతన ఆత్మని ఇవ్వలేడు, నూతన మనసుని ఇవ్వలేడు, నూతన శక్తిని, నూతన జీవనాన్ని ఇవ్వలేడు. సో దుఃఖంనైనను, ఏడుపునైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినాయి. చూసారా, మొదటి సంగతులు గతించిపోయాయి. సింహాసనంలో వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. సో దేవుడు మనందరి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తాడు. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. ఇవన్నీ మళ్ళీ నువ్వు తెచ్చుకుంటున్నా. నువ్వు ఏడుస్తా అంటే ఏడు అంటాడు దేవుడు, నీ ఇష్టం. నేనైతే నూతన జీవితం ఇస్తా అంటున్నాను, నీకు హ్యాపీ లైఫ్, హెల్దీ లైఫ్ ఇస్తా అంటున్నాను. కానీ నువ్వేమో ఇంకా గతాన్ని తలుచుకునే బాధపడుతున్నావు, గతాన్ని తలుచుకునే ఏడుస్తున్నావు, గతాన్ని తలుచుకునే ఇరుకులో ఇబ్బందులో పడుతున్నావు. సో ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అంటాడు దేవుడు. నువ్వు ఇంకా నేను నిన్నటి వాళ్ళము కాదు, మనం ఈరోజు వాళ్ళము, మనం చీకటి వాళ్ళము కాదు, పగటి వాళ్ళము, మనము వెలుగు వాళ్ళము. అప్పుడు సింహాసనాసుడైన ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని. చూసారా, సమస్తమును నూతనంగా. భూమిని నూతనంగా చేయగలుగుతాడు, ఆకాశాన్ని నూతనం చేయగలుగుతాడు, సముద్రాన్ని నూతన చేయగలుగుతాడు, మనిషిని నూతనంగా చేయగలుగుతాడు. సమస్తమును, నీ స్థితిని నూతనంగా, నీ గతిని నూతనంగా, నీ శక్తిని నూతనంగా, నీ బలాన్ని నూతనంగా, నీ పరిస్థితులను నూతనంగా, నీ ఆత్మను నూతనంగా, నీ శరీరాన్ని నూతనంగా, నీ యొక్క బుద్ధిని నూతనంగా, మన యొక్క జ్ఞానాన్ని నూతనంగా, సమస్తాన్ని నూతనంగా చేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు. ఈ మాటల్లో నమ్మకమును నిజమై ఉన్నవి. నమ్మండి. బిలీవ్ ఇట్, ట్రస్ట్ ఇట్. దేవుడు ఏం టైంపాస్కి చెప్పట్లేదు, మనందరికీ కూడా టైంపాస్ కాదు ఇదన్నీ కూడా. నమ్మండి. జస్ట్ గాడ్, ఐ వాంట్ ఎవ్రీథింగ్ విల్ న్యూ, బ్రాండ్ న్యూ. నాకు బ్రాండ్ న్యూ లైఫ్ కావాలి, మంచి లైఫ్ కావాలి, హ్యాపీ లైఫ్, వెల్తీ లైఫ్, ప్రాస్పరిటీ లైఫ్. నాకు సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, దుఃఖము, ఏడుపు ఏది ఉండదు నా జీవితంలో. నాకు ఐ వాంట్ టు న్యూ కార్, ఐ వాంట్ టు న్యూ బైక్, ఐ వాంట్ టు న్యూ హౌస్, ఐ వాంట్ టు న్యూ జాబ్, ఐ వాంట్ టు న్యూ ఎవ్రీథింగ్ న్యూ. మై లార్డ్, న్యూ మైండ్ సెట్ కావాలి. ఎస్, నాకు చాదస్తం ఉంది, తీసేయి. నా కోపం ఉంది, తీసేయి. అయ్యా, నా బలహీనతలు ఉన్నాయి, తీసేయి. పాపంలో ఉన్నాను, తీసేయి. నాకు నూతన ఆత్మను పుట్టించు ప్రభువా. నూతన దయచేయండి. నా శరీరం అంతా బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్తో నిండుకుంది. నాకు నూతన శరీరాన్ని దయచేయి ప్రభువా. సో సమస్తమును నూతనంగా చేస్తున్నావు. ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనక రాయుమని ఆయనతో నాతో చెప్పుచున్నాడు. ఎవరైతే ఈ మాటలు నమ్మకము నిజమై అని నమ్ముతున్నారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నమ్మని వాళ్ళకి అద్భుతాలు జరగాయండి. దేవుడు మిరాకిల్స్ జరగాలంటే నమ్మిన వాళ్ళకే జరుగుతాయి. లెట్ us pray. నాజరేయుడైన యేసయ్య, లార్డ్ జీసస్, మీరు వాక్యం ద్వారా బహుబలంగా మాట్లాడారు తండ్రి. నూతన ద్వారాలను ఓపెన్ చేస్తానన్నావు తండ్రి. లార్డ్, ఓపెన్ ద న్యూ డోర్స్ ఆఫ్ ది ప్రాస్పరిటీ. ఫస్ట్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ క్లోజ్ ఆల్ ద డోర్స్ మై లార్డ్. అయ్యా, మా గతాన్ని కంప్లీట్గా తుడిచివేనైనా. మా గతంలో ఉన్న డిజాస్టర్స్, ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్, మా గతంలో ఉన్న చెడు, కీడు, మా గతంలో ఉన్న అవమానాలు, నిందలు, డిసప్పాయింట్మెంట్, డిమోటివేషన్, డిప్రెషన్, డిస్సాటిస్ఫాక్షన్ అన్నిటిని తుడిచివేయండి. క్లోజ్ ఆల్ ద డోర్స్ విచ్ ఈజ్ నాట్ ఓపెన్ బై యూ. ఫస్ట్ మా జీవితంలో మీరు ఓపెన్
చేయని ద్వారాలన్నీ కూడా క్లోజ్ అవ్వను గాక అని ప్రవచిస్తున్నాను. లార్డ్, అగైన్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ న్యూ డోర్స్ ఓపెన్ మై లార్డ్ టుడే. Open the new doors, doors of the prosperity, doors of the new house, doors of the new car, doors of the new bag, doors of the new visa, doors of the prosperity, doors of the spirit, doors of the anointing, doors of the new mind, doors of the new mindset, doors of the new body, new spirit, new health. Everything will be new, my Lord. Create it. We are the new recreated in the Christ from today. We are the new creation in the Christ from today, my Lord. నూతన శక్తితో, నూతన సామర్థ్యాలతో మమ్మల్ని అందరినీ కూడా దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ.